తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ ఒక గుడ్ న్యూస్ వినిపించారు. ఎస్, బతుకమ్మ చీరలే కాదు 15,000 కూడా మీ అకౌంట్లో పడబోతున్నాయి. కాకపోతే దీనికి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు బతుకమ్మ చీరలకు సంబంధించి చాలా క్వాలిటీగా ఉన్నటువంటి చీరల్ని ఏదైతే చేనేత కార్మికులకి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ కొన్ని లక్షల చీరలు ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాలకి డంప్ చేసినటువంటి పరిస్థితి. ఒక్కో మహిళకి సుమారుగా 2 చీరలు చొప్పున ఇచ్చేందుకు బతుకమ్మ పండుగను ఉద్దేశించి 2 చీరలు ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది రేవంత్ సర్కార్. మరొక వైపు 15,000 కూడా ఆ యొక్క మహిళల ఖాతాల్లో వేసేందుకు కూడా ఇప్పుడు అధికారులు కూడా రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి, ప్రణాళికలు కూడా ఆ మేరకి సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక శక్తిని పెంచి వారిని స్వయం సమృద్ధి వైపు నడిపించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులకు కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా గ్రూపులను 1982లో ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పరిచి ఆర్థిక సహాయం, శిక్షణ, మార్కెట్ సౌకర్యాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రస్తుత రేవంత్ సర్కార్. ఎస్, ఆ తర్వాత స్వయం సహాయక సంఘాల ద్వారా అంటే డ్వాక్రా ఆధారంగా అవి రూపాంతరం చెందాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వీటికి మరింత బలమైన మద్దతు అందించింది. తాజాగా 32 జిల్లాలకు చెందినటువంటి 4,079 స్వయం సహాయక మహిళా సంఘాలకి రివాల్వింగ్ ఫండ్ కింద 6,11,85,000 రూపాయలను విడుదల చేస్తూ సెర్ప్ సిఇఓ దివ్య దేవరాజన్ ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే 15,000 రూపాయలు మహిళల అకౌంట్లో వేస్తారు అని ఇప్పుడు నేను చెప్పుకొచ్చానో ఆ మహిళలకు సంబంధించినటువంటి ఈ ప్రతి మహిళకు 15,000 చొప్పున విడుదల చేసేందుకు ఆ యొక్క సంబంధించినటువంటి సుమారుగా 7 లక్షల రూపాయలు కూడా వేసినటువంటి సందర్భం ఆ యొక్క అకౌంట్లలో కూడా. సో దీని ద్వారా ఒక్కో సంఘానికి 15,000 చొప్పున ఈ నిధులు పంపిణీ చేయబోతున్నారు. ఈ మొత్తం వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు అప్పగించారు. దసరా పండుగ కంటే ముందే ఈ నిధులు విడుదల కావడంతో డ్వాక్రా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమకు దసరా కానుకగా ఈ నిధులు విడుదల చేశారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మహబూబాబాద్ జిల్లాకు అత్యధికంగా 397 సంఘాలకు నిధులు అందబోతుండగా తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల నిలిచింది. ఇక మంచిర్యాలలో కేవలం 3 సంఘాలకు మాత్రమే ఆర్థిక సహాయం చేరబోతోంది. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు చిన్న చిన్న స్థాయి వ్యాపారాలు ప్రారంభించేందుకు సహాయం పొందుతున్నారు. పశుపోషణ, కుట్టు యంత్రాలు, పాపడి తయారీ, మసాలా పొడి ఉత్పత్తులు, హస్తకళ ఉత్పత్తులు వంటి వాటిని చేపట్టే అవకాశం కలుగుతోంది. అలాగే మహిళలకు బ్యాంకుల ద్వారా సులభతర రుణాలు, తక్కువ వడ్డీపై రుణ సదుపాయం, శిక్షణ కార్యక్రమాలు, మార్కెట్ లింకేజీలు అందించడం జరుగుతోంది. ఈ విధంగా కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో డ్వాక్రా గ్రూపులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం మహిళా సంఘాలకు పలు ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తోంది. స్త్రీ నిధి పథకం ద్వారా తక్షణ రుణ సదుపాయం, అలాగే పెన్షన్, బీమా వంటి సహాయక చర్యలు కూడా అమలవుతున్నాయి. అదనంగా మహిళా శిక్షణ కేంద్రాల ద్వారా వారికి ఆర్థిక సాక్షరత, అలాగే వ్యాపార నిర్వహణలు అవగాహన కూడా కల్పిస్తోంది రేవంత్ ప్రభుత్వం. ఇక డ్వాక్రా ఎస్హెచ్జీల బలంతో తెలంగాణ మహిళలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో భాగస్వాములవుతున్నారు. స్వయం ఉపాధి అవకాశాలతో పాటు సామాజిక గౌరవం, కుటుంబ స్థాయిలో నిర్ణయ అధికారాన్ని కూడా పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్థిక సహాయం వారిని మరింత స్థిరత్వం వైపు నడిపిస్తోంది. ఇక మొత్తానికి చూసుకుంటే కనుక బతుకమ్మ చీరలే కాదు, నిజంగా ఆ యొక్క మహిళా స్వయం సహాయక సంఘాలకి ఒక్కొక్క గ్రూపుకి 15,000 చొప్పున ఆల్రెడీ నిధులు కూడా సెర్ప్ సిఇఓ నిధులు కూడా ఈ యొక్క విడుదల చేసినటువంటి సందర్భం. సో నేడు రేపో ఆ యొక్క సంఘాలకు కూడా ఈ నిధులు చేరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక బతుకమ్మ పండుగకు చీరలు వస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్కా చెల్లెళ్లకు రేవంత కానుక పేరిట మహిళలకు చీరలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ డిజైన్లలో చీరలను తయారు చేయగా ఒక్కో మహిళకు 2 చీరలు చొప్పున పంపిణీ చేయబోతోంది. గత ప్రభుత్వం మహిళలకు చీరల పంపిణీ చేపట్టగా గత సంవత్సరం చీరల పంపిణీకి బ్రేక్ పడింది. తాజాగా చీరల పంపిణీకి శరవేగంగా సన్నాహకాలు సాగుతున్నాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక, అతివలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ. ఎంగిలి పూల నాటి నుంచి మహిళలు చేసే సందడి కన్నుల విందే. ఉదయం వేళలో పూలు తేవడం, బొడ్డెమ్మలను పేర్చడం, సాయంత్ర వేళలో పాటల కోలాహలంతో బతుకమ్మను కీర్తించడం ప్రతీతి. జిల్లాల్లోని లోగిళ్లలో చిన్నారుల నుంచి మహిళా వృద్ధుల వరకు పండుగ వాతావరణం తొణికిసలాడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో క్రిస్మస్, రంజాన్ పండుగలకు దుస్తులు పంపిణీ చేసినట్లే బతుకమ్మకు కూడా అత్యంత ప్రాధాన్యతనిస్తూ రేవంత్ సర్కార్
చీరలు పంపిణీ చేస్తోంది. గతానికి భిన్నంగా చీరలను తయారు చేయించారని అధికారులు సైతం నొక్కి ఒక్కానిస్తున్నారు. ఒక్కో చీరకు సుమారుగా 500కు పైగా ఖర్చు కాగా మగువల మనసు దోచేలా పలు రకాల డిజైన్స్ కూడా జోడించారు. బంగారు, వెండి జరీ అంచు చీరలు, చెక్స్ డిజైన్స్ ఈసారి ప్రత్యేకమని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే చీరల పంపిణీ ఎప్పుడనేది ఇంకా సందిగ్ధమే. ఈ నెల 21 నుంచి ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభం కాబోతుండగా వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 3వ వారంలో పంపిణీ చేస్తారని తెలుస్తుండగా ఎవరు అందజేస్తారన్నది తేలాల్సి ఉన్నటువంటి అంశంగా చెప్పవచ్చు. గతంలో రెవెన్యూ డివిజన్ల వారీగా చీరలను వేరు చేసి మండలాల వారీగా సరఫరా చేయగా అక్కడి రేషన్ దుకాణాల డీలర్లు వారి వారి జాబితా ప్రకారం చీరలను తీసుకుని పంపిణీ చేసేవారు. ఇక 2023లో గ్రామాల్లో ఐకేపీ సంఘాలు, పట్టణాల్లో మెప్మా సంఘాలు పంపిణీ చేస్తూ వచ్చాయి. రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ, పంచాయతీ సిబ్బంది సభ్యులుగా కూడా దీనికి వ్యవహరించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేశారు. ఆహార భద్రతా కార్డుల్లో పేరుండి 18 ఏళ్లు నిండినటువంటి మహిళలకు గతంలో చీరలను పంపిణీ చేయగా జిల్లాల్లో 2.72 లక్షల కార్డుదారులకు అందజేయడం జరిగింది. గత ప్రభుత్వంలో సదరు ప్రక్రియలో పంపిణీ జరగగా తాజాగా జిల్లాల వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 18 ఏళ్లు నిండినటువంటి స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు డిఆర్డీఓ శాఖ ఆధ్వర్యంలో ఈ చీరలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు. ఇక నేడో రేపో కలెక్టరేట్కు చీరలు రాబోతుండగా అక్కడి నుంచి మండలాలు, గ్రామాలకు చేరబోతున్నాయి. వచ్చే వారం గ్రామాలు, పట్టణాల్లోని మహిళలకు ఈ యొక్క చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకు 2 చొప్పున పంపిణీ చేస్తారా, 2వ విడతలో మరికొన్ని తెప్పిస్తారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ ఆదేశాల క్రమంలో పంపిణీ జరగబోతుందని డిఆర్డీఓ విభాగ అధికారులు సైతం వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.